ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు చైతన్య దీపాలు యుగ యుగాలుగా ఇగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం యుగ యుగాలుగా ఇగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం యుగ యుగాలుగా ఇగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం అంబలితానై కంబళితానై పెంచేటి అన్నా ఆప్యాయతలో అతను కన్న తల్లి కన్నా మిన్నా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా వెలిగించెను చెల్లి రూపం తన కంటి దీపం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం
అబ్బాయి ఇంకా రాలేదమ్మా? లేదంటీ. సరే. మనిషి ఇంత అందంగా ఉంటే మాట ఇంకెంత అందంగా ఉంటుందో. కానీ నా దురదృష్టం, ఒక్కసారైనా ఆమె గొంతు వినే అదృష్టం నాకు కలగలేదు. ఐ యామ్ వెరీ సారీ. చూసుకోలేదు. మీరు మీరు యు ఆర్ సుజాత? మీరు సుజాత గారు కదూ? చెప్పండి, మీరే సుజాత గారు కదూ? ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఏమండి, ఒక నిమిషం నా మాట వినండి. సారీ, రోడ్డు మీద నిలబెట్టి ఇలా మాట్లాడుతున్నాను. కానీ తప్పలేదు. నేను మిమ్మల్ని ఇవాళ ఇలా కలుసుకుంటానని అనుకోలేదు. ఐ యామ్ రియల్లీ వెరీ ఎక్సైటెడ్. నేను మీతో ఓ ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. ఐ యామ్ సారీ. నా పేరు కమల. నేనెవరో మీకు తెలీదు, కానీ మీ గురించి నాకు తెలుసు. అదే, మీ గురించి విన్నాను. మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. ఇంతలో మీరే లక్కీగా కనిపించారు. నేను మీతో ఓ ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. మీకు అభ్యంతరం లేకపోతే మీరోసారి మా ఇంటికి రండి, లేదా నేనే మీ ఇంటికి వస్తాను. ఐఎమ్ సారీ, డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చేస్తానంటున్నాను. కానీ విషయం ఏంటో తెలుసుకున్నాక నేనిలా ఎందుకు చేస్తున్నానో మీకే అర్థమవుతుంది. చెప్పండి, మీకిప్పుడు టైం ఉందా? ఉందంటే మా ఇంటికి వెళదాం, లేదా మీ ఇంటికి వస్తాను. మీకేది ఇష్టమైతే ఆ పని చేద్దాం. ఇలా ఒత్తిడి పెడుతున్నానని అనుకోకండి. మీతో అర్జెంటుగా మాట్లాడాలి. చాలా ముఖ్యమైన విషయం. చెప్పండి, ఎక్కడికి వెళ్దాం? మీకిప్పుడు ఏమన్నా అర్జెంట్ పనుందా? అయితే ఇప్పుడే మాట్లాడుకుందాం. చెప్పండి, మీ ఇంటికి వెళ్దామా, మా ఇంటికి వస్తారా? అన్నట్టు మీ ఇల్లు ఇక్కడికి ఎంత దూరం? మా ఇల్లు ఈ పక్కనే. కారులో వెళ్ళిపోవచ్చు. 2 నిమిషాలు పడుతుందంతే. ఏమంటారు? చెప్పండి, మీకు మా ఇంటికి రావడం ఇబ్బంది అయితే నిరభ్యంతరంగా చెప్పండి.
నేనేవి అనుకోను. ఒకవేళ మీ ఇంటికి నన్ను తీసుకెళ్లడం కూడా ఇబ్బందిగా అనిపిస్తే మొహమాటం లేకుండా చెప్పేయండి. ఇక్కడికి దగ్గరలోనే ఓ చిన్న పార్క్ ఉంది, అక్కడ కూడా మాట్లాడుకోవచ్చు. చెప్పండి, ఏం చేద్దామంటారు? మీకెలా ఇష్టమైతే అలా చేద్దాం, కానీ ఇప్పుడే మాట్లాడుకోవాలి. చాలా ముఖ్యమైన విషయం. మీరేమీ అనుకోవద్దు. నా పరిస్థితిని అర్థం చేసుకోండి. మీ మనసులో ఏముందో చెప్పండి, పర్వాలేదు. మనిషి ఇంత అందంగా ఉంటే మాట ఇంకెంత అందంగా ఉంటుందో. కానీ నా దురదృష్టం, ఒక్కసారైనా ఆమె గొంతు వినే అదృష్టం నాకు కలగలేదు. ఐ యామ్ వెరీ సారీ. నాకసలు నా మానాన నేను వాగిస్తూ పోయాను. అవతల మనిషి పరిస్థితి అర్థం చేసుకునేంత ఓపిక కూడా లేకుండా పోయింది. ఏమండి, ఒక్క నిమిషం నా మాట వినండి. నేను చెప్పబోయేది చాలా ముఖ్యమైన విషయం. మీరు వినే తీరాలి. ఆ తర్వాత మీ నిర్ణయం ఏంటో ఓ కాగితం పైన రాసివ్వండి. ఏమండి, ఒక్క నిమిషం మిమ్మల్ని. పాపం చాలా సెన్సిటివ్ అనుకుంటా. నేను అనవసరంగా హర్ట్ చేసినట్టున్నాను. ఏంటిలా జరిగింది? అనుకోకుండా కలిసింది, అదృష్టం అనుకున్నాను. కానీ ఇంతలోనే నేను ఏదేదో మాట్లాడి అంతా చెడగొట్టాను. ఇప్పుడేం చేయాలి? హలో, ఎస్, నేను కమలని మాట్లాడుతున్నాను. గుడ్ మార్నింగ్. రాఘవరావు గారున్నారా? కొంచెం కనెక్ట్ చేయండి. హలో, నమస్తే. నేను దాని గురించి మాట్లాడడానికి ఫోన్ చేయలేదు. ఇంకో ముఖ్యమైన విషయం గురించి మీతో మాట్లాడాలి. మన ఆఫీసులో అంతకుముందు సుజాత అనే ఒక అమ్మాయి పనిచేశారు కదా? అవును, మానేశారని తెలుసు. అదే, ఆవిడ వివరాలు కావాలి. నేను కొంచెం సేపట్లో బయలుదేరి ఆఫీస్కొస్తాను. అక్కడ మాట్లాడుకుందాం. లేదు, పర్వాలేదు, నేనే వస్తాను. ఈ విషయం గురించి అక్కడ మాట్లాడుకోవడమే మంచిది. వాటి గురించి మీరే వర్రీ కాకండి. ఓ 2-3 రోజుల్లో పూర్తి చేసేస్తాను. మీకే ప్రాబ్లమూ ఉండదు, సరేనా? అదే, నేనే బయలుదేరి వచ్చేస్తున్నాను. ఓకే, ఉంటాను. అదే మేడం, చాలా మంచి మనిషి. తన పని తాను చేసుకుపోయే రకం. కానీ ఎందుకనో ఇక్కడ ఎక్కువ రోజులు పనిచేయలేదు. ఆవిడ చాలా సెన్సిటివ్. మన ఆఫీసులో వాళ్ళు ఎవరన్నా ఏమన్నా అని ఆమె మనసుకి కష్టం కలిగించారో ఏమో, నాకైతే తెలియదు. ఉన్నట్టుండి రిజైన్ చేసేశారు. కారణాలేంటో ఎవరికీ సరిగ్గా తెలియదు. అప్పటిదాకా చాలా సిన్సియర్గా పనిచేసేవారు ఆవిడ. చాలా కష్టపడి పనిచేసే మనస్తత్వం. అలాగా? అవును మేడం. పాపం మూగావిడ. అలాగే సైగలతో నెట్టుకుంటూ వచ్చేవారు. ఆ విషయం గురించి ఎవరన్నా మాట్లాడితే ఆమె చాలా ఇబ్బంది పడేవారు.
ఆ విషయంలోనే ఆమెనెవరో హర్ట్ చేసుంటారు. దాంతో ఏ కారణం చెప్పకుండానే రిజైన్ చేసి వెళ్ళిపోయారు. ఆవిడిక్కడ కంటిన్యూ అయితే చాలా బాగుండేది. షీ వుడ్ హ్యావ్ బీన్ ఎన్ అసెట్ టు అవర్ ఆర్గనైజేషన్. అయ్యయ్యో, అలాంటి వ్యక్తిని ఎలా వదులుకోగలిగారు? మీరైనా నచ్చచెప్పి ఉండాల్సింది. లాభం ఉండదు మేడం. ఆమె చాలా ఆత్మాభిమానం ఉన్న మనిషి. తనకి తోచింది చేసుకుంటూ పోవడం తప్పితే ఎవరు చెప్పినా వినరు. ఓసారి ఓ నిర్ణయం తీసుకున్నాక దానికి తిరుగుండదు. ఆవిడిక్కడున్న కొద్ది రోజుల్లోనే నేను ఇదంతా గ్రహించాను. చాలా కరాఖండి వ్యక్తి కూడా. తనకి అవసరం లేని విషయాలు దేంట్లోనూ జోక్యం చేసుకునేవాళ్లు కాదు. పని విషయంలోనూ అంతే. కరెక్ట్ టైంకి వచ్చేవాళ్ళు. ఆమె రావడాన్ని చూసి గడియారంలో టైం సెట్ చేసుకోవచ్చని మన స్టాఫ్ అంటూ ఉండేవాళ్ళు. ఎంత పని ఇచ్చినా చేసుకుంటూ వెళ్ళేవారు. చాలా ఖచ్చితమైన మనిషి. ఐసీ. ఏం లాభం, రిజైన్ చేసి వెళ్ళిపోయారు. నేను చాలా నచ్చచెప్పి చూశాను, లాభం లేకపోయింది. ఆవిడ గురించిన మిగతా వివరాలు కావాలి. అదే ఆవిడ బ్యాక్గ్రౌండ్, అడ్రస్ వగైరాలు. అడ్రస్ మన దగ్గరుంది మేడం, ఇస్తాను. నాకు గుర్తున్నంత వరకు ఆవిడకి ఒక తల్లిగారు తప్పితే ఇంకెవరూ లేరు. పర్సనల్ డిపార్ట్మెంట్లో ఆవిడ ఫైల్ ఇప్పటికీ ఉంది. అది చూస్తే మిగతా వివరాలు దొరుకుతాయి. దాంతోపాటు అడ్రస్ కూడా నోట్ చేసి మీ దగ్గరకు వస్తాను. ఓకే. ఇక్కడ సంతకాలు పెట్టండి. ఏంటిది? నువ్వనుకున్నది జరిగింది. ఇక హాయిగా నీ మనసుకి నచ్చిన వ్యక్తితో నీ ఇష్టం వచ్చినట్లు బతకొచ్చు. ఆ బందీఖానాలోంచి నువ్వు విడుదలైనట్టే. నువ్వు సాయపడుండకపోతే ఇది జరిగేది కాదు.
నీ రుణం నేనెప్పటికీ తీర్చుకోలేను. చచ్చా, ఎందుకంత పెద్ద మాటలు మాట్లాడతావు? ఇందులో నేను చేసిందే ఉంది. ఈ మాత్రం కూడా చేయకపోతే ఇంకెందుకు?